లలిత సంగీత స్వరకల్పన సామ్రాట్, సప్తస్వరాకృతి లలిత సంగీత సుధానిధి కళా ప్రవీణ బండారు చిట్టిబాబు గారి సంస్మరణ సభ గురువారం సాయంత్రం స్థానిక బాపూజీ కళామందిర్లో నగరంలోని ప్రముఖులు, కళాభిమానులు, శిష్య ప్రశిష్యులతో భక్తి శ్రద్ధలతో జరిగింది. ముందుగా రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు, జీబీఏ స్వరమాధురి నిర్వాహకులు డాక్టర్ నిక్కు అప్పన్న, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పి మాలతి, ప్రముఖ శాస్త్రీయ లలిత సినీ నేపథ్య గాయని మండపాక శారద, ఎంవి కామేశ్వరరావు, మండా శ్రీనివాసరావు మరియు కుటుంబ సభ్యులచే జ్యోతి ప్రజ్వలన చేసి బండారు చిట్టిబాబు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భక్తులు, శిష్యులు మాట్లాడుతూ బండారు చిట్టిబాబు గారు కాదు బంగారు చిట్టిబాబు గారు ప్రతి కళాకారునికి పూజ్యులు అని, అల్ప సంతోషి అని, ఆయన స్వరపరిచిన పాటలు వినటానికి హాయిగా ఉన్నా పాడటం చాలా కష్టమని, ఆయన పాటలు విశ్వవ్యాప్తం చేయాలని, వారి జయంతి వర్ధంతి వేడుకలు ప్రతి ఏడు జరగాలని, వారి విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు జరగాలని కోరారు. శిష్యులు మాట్లాడుతూ ఆయన స్వరపరిచిన పాటలు మా శిష్యులకు నేర్పిస్తూ ఉండటం గొప్ప అనుభూతని, ఆయన జీవిత చరిత్ర, ఆయన పాటలు పొందుపరిచి పుస్తకాన్ని ప్రచురించే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ నందికేశ్వరరావు, బిఏ మోహన్ రావు, రామలింగస్వామి, కేఎల్ఎన్ మూర్తి, డాక్టర్ సంపత్ కుమార్, గజల్ వాసుదేవ్, కళ్యాణం రామ్మోహన్ రెడ్డి, సత్యనారాయణ, పవన్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సంగీత దర్శకులు, కళా ప్రవీణ, సిక్కోలు ముద్దుబిడ్డ అయినటువంటి బండారు చిట్టిబాబు గారు ఈ మధ్యకాలంలో పరమపదించారు. వారిని సంస్మరణ కార్యక్రమం ఈరోజు ఇక్కడ బాపూజీ కళామందిర్లో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన శిష్యకోటి నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా బండారు చిట్టిబాబు గారు నిర్యాణము చాలా బాధాకరమైనది. ఆయన గంధర్వలోకం నుంచి వచ్చినటువంటి ఒక సంగీత చక్రవర్తి, మన శ్రీకాకుళంకి ఆయువు పట్టుగా ఉండేవాడు. ఈనాడు వారు కాలం చేసిన తరువాత దాని పట్టంతా ఒక పోయింది. ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. రూపాయి ఆశించకుండా తనకున్నటువంటి విద్యని దానం చేశారు. తనకున్నటువంటి విద్యని అందరికీ దానం చేశారు. పెద్దవాళ్ళుగా తయారు చేశారు. జి ఆనంద్ గారు, డాక్టర్ మండపాక శారద గారు, తర్వాత మరి బిఏ నారాయణ గారు, కృష్ణారావు గారు మ్యూజిక్ డైరెక్టరు, ఇలాంటి వాళ్ళని ఎందరినో తయారు చేశారు. డాక్టర్ సంపత్ కుమారు, తర్వాత కళ్యాణ్ రామ్మోహన్ రావు గారు, నాలాంటి వారు, నికప్పన్ గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట. ఆయన మరి చాలా దగ్గరికి తీసుకువెళ్ళి పాడించారు. నన్ను ఢిల్లీ వెళ్ళి పాడించారు, హైదరాబాదులో పాడించారు, విశాఖపట్నంలో పాడించారు, విజయనగరంలో పాడించారు, విజయవాడలో పాడించారు. అందుకేమిటంటే మా సంస్థ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. బండారు చిట్టిబాబు గారికి నాకు అంటే మా మామయ్య గారు ఆయన, మాకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. నన్ను వారికి 1960 నుంచి తెలిసిన, నాకు జ్ఞానం వచ్చి నాకు వారు తెలియడం 1965 నుంచి. అంటే దాదాపు 60 సంవత్సరాల అనుబంధం మాది. సంగీతపరంగా, కుటుంబ నేపథ్యంలో మాకున్న బంధుత్వం, ఇవన్నీ మాకున్న అపారమైన అనుబంధానికి ఈనాడు ఆయన లేరన్న విషయం ఎంతో బాధగా అనిపించిన, కాలధర్మం సహజం అనుకొని మమ్మల్ని మేమే కన్సోల్ చేసుకున్న, సంగీతపరంగా మేము ఆయనకి వారసులను చెప్పుకోవడానికి ప్రథమ శిష్యుల్లో ఒకదాన్ని నేను. అంటే మమ్మల్ని కూడా నన్ను ఆయన కూతురులాగా భావించి అంత అమిత వాత్సల్యంతో నన్ను తీర్చిదిద్దిన మనిషి నా గురువులు చిట్టిబాబు గారు. వారికి తీసుకోవాలని అప్పుడు రాజేశ్వరరావు గారు, ఇంకా ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్, చాలామంది, ఘంటసాల గారు, వీరందరూ వచ్చిమంటే సునాయాసంగా నేను ఇక్కడే ఉంటాను, నేను తృణీకరించి నేను లలిత సంగీతానికే నేను పూర్తిగా ఆద్యం పోసి నేను ఆ యొక్క లలిత సంగీతాన్ని నేర్పించి ఎందరో శిష్యులను తయారు చేయాలన్న ఒక తృప్తి అతను తీర్చుకున్నారు. అతను సుదీర్ఘ తీరంలో ఎంతోమంది శిష్యులను తయారు చేసి ఎంతోమంది దీన్ని అతను హార్మోనియం మీద
మొత్తం శృతి లయలు నేర్పించిన మహా వ్యక్తి ఇక లేరనే బాధ ఇది ఉంది. అయితే నేను యూత్కి ఏమిటి చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరూ అతనితో అంతరించిపోకుండా మున్ముందు మన వారి తాలూకా ఏవైతే వారు నేర్పారో ఆ సంగీతాన్ని మరికొంచెం ముందుకు తీసుకెళ్ళి ప్రతి సంవత్సరం వారి తాలూకా వర్ధంతి, వారి తాలూకా జయంతులు చేసి ప్రతి ఒక్కరికి నేర్పించి ఇంకా సంగీతాన్ని బాగా అభివృద్ధి చేస్తారని కోరుతున్నాను.